రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజులుగా మీడియాలో వార్తా కథనాలు రావడంతో నిద్రలేచిన అధికార యంత్రాంగం గ్రామానికి కదిలింది. 3 రోజులుగా గ్రామంలో ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నా ప్రజలకు ఆవగించంత ఆత్మవిశ్వాసాన్ని కల్పించలేకపోతున్నారు. తమ గ్రామంలో తాగటానికి మంచినీళ్లు అందించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఊరిలో ఉన్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే మద్యం బాటిళ్లు ఇంటికి తీసుకువస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు వరుస మరణాలకు గల కారణం చెప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. దీనిపై మరింత సమాచారం తురకపాలెం నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మనం ఇప్పుడు తురకపాలెంలో ఉన్నాం. తురకపాలెంలో వరుస మరణాలు రాష్ట్రాన్ని వణికిస్తూ ఉన్నాయి. అయితే అధికారులు వస్తూ ఉన్నారు, శాంపిల్స్ తీస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ కారణం చేత ఈ తురకపాలెంలో మరణాలు సంభవిస్తున్నాయో ఇప్పటి వరకు చెప్పట్లేదు. దీంతో పూర్తిగా గ్రామస్తులంతా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలో మా గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేయమంటూ మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బెల్ట్ షాపులు మూసేయండి, అలానే మాకు వాటర్ ఇవ్వండి అంటూ నినాదం చేస్తూ పెద్ద ఎత్తున పెద్ద ర్యాలీ కూడా నిర్వహించారు. అసలు గ్రామంలో ఏం జరుగుతుంది, వైద్య సదుపాయాలు ఎలా అందిస్తున్నారు, అసలు మనతో మహిళలు ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. మా అసలు గ్రామంలో ఏం జరుగుతుంది ఏంటి? ఇంతవట్టికి అంతుపట్టిన జ్వరాలతోటి కానీ బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా జ్వరం అని చెప్తున్నారు కానీ ఏం వైద్యులు చూస్తున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకున్న లేదు. ఇప్పుడు గ్రామంలో గత 3 నెలల నుంచి ఇంతమంది చనిపోతున్నా ఒక్కరు కూడా స్పందించలేదు. స్పందించకపోవడం రోజు వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు చూసి వెళ్తున్నారు కానీ సరే చనిపోయిన కుటుంబాలకి ఇంత ఆర్థిక సహాయం చేస్తాము, మేము ఉన్నాము, మేము ఆదుకుంటాం అన్న భరోసా కూడా ప్రభుత్వం కల్పించట్లేదు. అది ఇంకా ప్రభుత్వం వాళ్ళు మరి ఎంతో కొంత కుటుంబాలకి ఆధారం కలిగించాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య 27 సంవత్సరాల అబ్బాయి, వీళ్ళ కుటుంబం పోషించేది వీళ్ళ అన్నయ్య. ఈ అమ్మాయికి హార్ట్లో హోల్ ఉంది. ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఏంది? మరి ప్రభుత్వం ఏదో ఒకటి పట్టించుకొని చెయ్యాలి. చేయకపోతే వీళ్ళని రోడ్డు పడినట్టు వీళ్ళ కుటుంబాలు. కాబట్టి ఈ తురకపాలెం గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. పాపా, మీ బ్రదర్ చనిపోయారు. అవును. ఎందుకమ్మా? అంటే టైఫాయిడ్ జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే అడికిన కూడా టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పారు. ఆడ ఒక నైట్ ఉంచలేదు, ఒక పగలు కూడా అంతసేపు ఏం ఉంచలేదు. మధ్యాహ్నం కల్లా ఇంటికి తీసుకొచ్చారు. ఏం జరిగిందంటే టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇట్లా చనిపోయారు అని ఇంటికి తీసుకొచ్చాను. మరి ఇంటికి తీసుకొచ్చినాక బాగానే ఉంది, అందరు టైఫాయిడ్ జ్వరమే డాక్టర్లు వీళ్ళందరూ చెప్పారు. మరి పక్కన వాళ్ళు మరి ఏం చెప్పారేమో తెలియదు, వేరే రోగం అని చెప్పి ఇట్లా చెప్పారు. మరి నలుగురు పేరు బయట చెప్పకుండా మా అన్నయ్య పేర్లు చూస్తే మేము ఇంకా బాధపడుతున్నాం. మమ్మల్ని బాధ పెడితే మేము ఎట్లా తట్టుకోవాలి చెప్పండి. 4 రోజులు బిట్టి 4-5 వారాలు బిట్టి తగ్గుతుంది, వస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్కి సీరియస్గా ఉందని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆడ బెడ్లు ఖాళీ లేవని ఇంకొండలేక ఇంటికి తీసుకొచ్చాను. తర్వాత వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఇంకా బాగా ఎక్కువై చనిపోయాడు. ఊళ్ళో పరిస్థితి ఏముందండి? తాగటానికి నీళ్లు మాత్రం కోరి గుంతల్లో నీళ్లు ట్యాంకీకి ఎక్కిస్తున్నారు సార్. వాటిల్లో చెత్త వస్తుంది, చెదారం వస్తుంది, మట్టి వస్తుంది. అవన్నీ మాకు అవసరం లేదు సార్. మాకు వాటర్ కంపెనీ నీళ్లు మాత్రం బయటికి తోలుతున్నారు. అవి మాత్రం పోవటానికి వీల్లేదు. 4-5 ఉండే కానీ అన్ని బయటికే తోలుతున్నారు సార్. మాకు అక్కడ నీళ్ళు వదులుతున్నారు. ఆ నీళ్ళ వల్ల గానీ దేని వల్ల గానీ మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కానీ మరి చంద్రబాబు నాయుడు మందు బెల్ట్ షాపులు ఎందుకు పెట్టాడు? ఇక్కడ ఎందుకు పెట్టించాడు? బెల్ట్ షాపులు లేవు, ఎత్తేసాడు కాదండి, ఇక్కడ కూడా అమ్ముతున్నారు. మేము అడుగుతుంటే అంటున్నారు ప్రభుత్వం మాది, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మేము అమ్ముతాం. ఎందుకండి? ఎందుకు అమ్ముతారు? అమ్మితే మా భర్తలు పాడైపోతే, వాళ్ళ కిడ్నీలు పోయి అయిపోయి వాళ్ళు పాడైపోతే మేము సంతోషంగా ఉంటాం, బాగుంటుందా? వాళ్ళు చనిపోతే మేము సంతోషంగా ఉంటాం, బాగుంటుందా? మీరు చెప్పండి. జగన్ గారు ఉన్నప్పుడు ఉండయ్యా, జగన్ గారు ఉన్నప్పుడు మా ఊర్లో బెల్ట్ షాపులు లేవు, ఒక్కళ్ళు కూడా అమ్మినోళ్ళు లేరు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎందుకు ఎట్టు పెట్టి అమ్మిస్తున్నాడు? ఎందుకు అమ్మిస్తున్నాడు సార్? ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు అమ్మిస్తున్నాడు? లేవని చెప్పి సరిపోయిద్దా సార్? రమ్మను మా ముందుకి, మేము మాట్లాడతాం. రమ్మను, భయమే లేదు. ఆయన వచ్చినా సరే నేను మాట్లాడతా.
అదే సార్ డాక్టర్స్ కూడా తెలియట్లేదు, ఇంకా కూడా ఏ బ్యాక్టీరియా అనేది ఉందని కూడా వాళ్ళు ఇంకా చెప్పలేకపోతున్నారు. 10 days నుంచి డాక్టర్స్ క్యాంప్ పెట్టారు. ఇంకా ఏంటి అసలు జ్వరాలు అయితే ఇంకా ఉన్నాయి ఇళ్లలో. ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి ఇద్దరికి ముగ్గురికి చొప్పున ఉన్నాయి పిల్లలకి. ఇప్పుడు మొన్నటి దాకైతే పిల్లలకి లేదు, ఇప్పుడు పిల్లలకు కూడా మళ్ళీ చిన్నగా స్టార్ట్ అయినాయి. చిన్న పిల్లలకు కూడా స్టార్ట్ అయినాయి సార్. కాబట్టి క్యాంప్ అయితే జరుగుతుంది కానీ దానికి మాకు రిజల్ట్ అయితే ఏమీ రావట్లేదు. అసలుకి ఎందుకు అంటే